ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము నిన్న ప్రారంభించుకున్నాం. మనము మొదటి శ్లోకము తెలుసుకున్నాము, రెండో శ్లోకాన్ని ఉచ్చరించుకున్నాం. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. హే అర్జున, అనార్యజుష్టం అంటే ఆర్యులు కాని వారి చేత, అంటే శాస్త్రజ్ఞానం లేని వారి చేత సేవించబడేది, పొందబడేది. మరియు అస్వర్గ్యం స్వర్గానికి ఉపకరించనిది. అకీర్తికరం అంటే అపకీర్తిని కలిగించేది అయినటువంటి ఇదం కస్మలం, ఈ మాలిన్యము, ఈ కలంకము, విషమే అంటే ఈ క్లిష్ట సమయంలో, కుతః ఎక్కడి నుండి, త్వా అంటే నిన్ను, సముపస్థితం చేరినది అని శ్లోకార్థం తెలుసుకున్నాము. ఇక్కడ శ్రీ భగవాను వాచ అని భగవంతుడు పలికెను అని మనము చెప్పుకున్నాం కదా. భగవంతుడు అంటే ఎవరికనాలి అని శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు విష్ణు పురాణం నుండి 2 శ్లోకాలను తీసుకొని భగవత్ శబ్దానికి అర్థం చెప్తూ ఉన్నాడు. అయితే జగద్గురు శంకరాచార్యుల వారు ఇవే శ్లోకాలను 3వ అధ్యాయము 37వ శ్లోకం యొక్క వ్యాఖ్యానంలో తీసుకున్నాడు. అక్కడ శ్రీ భగవాను వాచ అనే శబ్దానికి అక్కడ భగవంతుని శబ్దార్థం చెప్పినాడు శంకరుల వారు. మరి ఈ మధ్యలో ఎన్నోసార్లు కూడా భగవాను వాచ అని వచ్చిపోయింది. 3వ అధ్యాయము 37వ శ్లోకానికి పూర్వం ఎన్నోసార్లు భగవాను వాచ అని వచ్చింది. కానీ భగవత్ శబ్దానికి అర్థము శంకరుల వారు చెప్పలేదు. అక్కడ చెప్పినాడు 3వ అధ్యాయం 37వ శ్లోకంలో. అయితే ఈ టీకాకారులు ఇక్కడే చెప్తూ ఉన్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియః వైరాగ్యస్యాథ మోక్షస్య షణ్ణాం భగ ఇతేంగన. విష్ణు పురాణము 6-74. ఐశ్వర్యస్య సమగ్రస్య, ఈ సమగ్ర అనే శబ్దాన్ని ప్రత్యేక విశేషణంతో జోడించుకోవాలి. సమగ్ర ఐశ్వర్యము, సమగ్ర ధర్మము, సమగ్ర యశస్సు, సమగ్ర శ్రీహి, సమగ్ర వైరాగ్యము, సమగ్ర మోక్షము. అయితే ఇక్కడ మోక్ష విషయంలో మోక్షమును తీసుకోకుండా మోక్ష సాధనాన్ని తీసుకోవాలి అని టీకాకారులు చెప్తారు. సమగ్రస్య ఇది ప్రత్యేకం సంబంధ. సమగ్ర ఐశ్వర్యములు కలవాడు ఎవరు? అతడు భగవంతుడు. సమగ్ర ఐశ్వర్యాలేవి? అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ అనేటువంటి అష్టైశ్వర్యములు, అష్టసిద్ధులు. మరియు సమగ్ర ధర్మము, సమగ్ర యశస్సు, మరియు శ్రీ, సమగ్ర సంపద, మరి సమగ్ర వైరాగ్యము, మరియు మోక్షం అంటే మోక్ష సాధనము అయినటువంటి జ్ఞానం తీసుకోవాలి ఇక్కడ. ఈ ప్రకారంగా సమగ్ర శబ్దాన్ని అంటే సమస్త ఈ విశేషణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు. మోక్షస్య ఇది తత్సాధనస్య జ్ఞానస్య. మోక్షాన్ని సమగ్ర మోక్షము అని అంటే అద్వైత సిద్ధాంతంలో మోక్షాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే కైవల్య మోక్షం. అయితే మరి సమగ్ర శబ్దాన్ని గనక పెట్టినట్లయితే అనేక మోక్షాలు ఉన్నాయా అని శంక ప్రాప్తయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మోక్ష విషయంలో మాత్రము మనము మోక్ష స్థానంలో మోక్ష సాధనము అని గ్రహించాలి. మోక్ష సాధనమైనటువంటి జ్ఞానం, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానములో దృఢ అపరోక్ష జ్ఞానము, అదృఢ అపరోక్ష జ్ఞానము, మోక్షానికి సాధనాలు ఏవైతున్నాయో వాటిని మనము గ్రహించాలి. ఎందుకంటే మోక్షం, కైవల్య మోక్షం ఒకటే కాబట్టి సమస్త అనే శబ్దం చేత అక్కడ అన్వయించదు. అద్వైత సిద్ధాంతంలో ఒకటే మోక్షం. అయితే ఇంకా సాయుజ్య, సాలోక్య, సారూప్య మొదలైనటువంటి చెప్తారు కదా అని అంటే అవి కేవలము ఆపేక్షికమైనటువంటి మోక్షాలే, అవి నిత్యమైనటువంటి మోక్షాలు కావు. అందుకని వేదాంత సిద్ధాంతంలో ఒకటే ఒకటి కైవల్య మోక్షం అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ సమగ్ర శబ్దము మోక్షానికి అన్వయించదు. ఇవన్నీ ఎవరి ఎందైతే ఉంటాయో, ఇది ఇంగన అన్నాడు. ఇంగన అంటే సంజ్ఞ, అంటే ఇవన్నీ భగవంతునికి సంజ్ఞలు, ఇవన్నీ కలవాడు భగవంతుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విశేషణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలవాడు
భగవంతుడు. ఏతాదృశం సమగ్రం ఐశ్వర్యాధికం నిత్యం అప్రతిబంధేన ఎత్ర వర్తతే స భగవాన్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి సకల విశేషణాలన్నీ కూడా ఎవరి యందు నిత్యమై అప్రతిబంధమై ఉంటాయో, అంటే ఏ విధమైనటువంటి ప్రతిబంధం లేకుండా ఎల్లప్పుడూ ఎవరి యందైతే ఉంటాయో అతడు భగవంతుడు. ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటికి అన్నిటికీ కూడా ఈ 6 విశేషణాలు ఏవైతే ఉన్నాయో, సమగ్ర ఐశ్వర్యము, సమగ్ర ధర్మము, యశస్సు, శ్రేయ, వైరాగ్యము, మోక్షం అనేటువంటి 6టికి ఏమంటారంటే భగము అంటారు. షన్నాం భగ ఇతింగన, ఈ 6టికి భగం అంటారు. ఆ భగము అంటే ఈ 6టి యొక్క సమూహము ఎవరి యందైతే ఉందో అతడు భగవాన్. ఇక్కడ మతు ప్రత్యయం అంటేంది. మతు ప్రత్యయం అంటడానికి 6 నిమిత్తాలు ఉంటాయి. అందులో నిత్య యోగే మతు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. తథా అదే విధంగా పౌరాణిక శ్లోకం మరొకటి కూడా ఉంది భగవంతుడు అని చెప్పడానికి. భగవంతుడు అనే శబ్దానికి నిర్వచనము మరొక ప్రకారంగా అక్కడే విష్ణు పురాణంలోనే ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకము 6-74 అయితే ఇది 6-78. ఉత్పత్తిం వినాశం చ భూతానామాగతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సవాచో భగవానితి. ఇక్కడ ఉత్పత్తించ వినాశంచ భూతానాం అన్నాడు. ఈ భూతానాం అనే శబ్దాన్ని అన్ని విశేషణాలకు అన్వయించుకోవాలి. అంటే అత్ర భూతానాం ఇది ప్రత్యేకం సంబధ్యతే. భూతానాం అనే శబ్దము ప్రతి ఒక్కదానికి సంబంధపరచుకోవాలి, జోడించుకోవాలి. అంటే భూతముల యొక్క ఉత్పత్తి వినాశములు ఇవన్నీ కూడా ఎవరైతే తెలుసుకుంటారో, ఇక్కడ తత్కరణస్య అపి ఉపలక్షకవు. ఉత్పత్తి వినాశ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఆ ఉత్పత్తి వినాశాలకు కారణమెవరో అతన్ని తెలుసుకోవాలి. ఈ సకల భూతాల యొక్క ఉత్పత్తి వినాశాలు ఎవరు చేస్తారో అతడు ఎవరు? పరమాత్మ. అయితే లోకంలో ఏదైతే కార్యం ఉత్పన్నం కావింపబడుతుందో అక్కడ కర్త అనేవాడు కార్యం కంటే వేరే ఉంటాడు. ఉదాహరణకు ఘటము, మట్టితోని ఘటం తయారు చేస్తాడు కులాలుడు. అక్కడ ఉపాదాన కారణమైనటువంటి మట్టి కంటే మరి ఆ మట్టితోని తయారు చేయబడేటువంటి కార్యం కంటే నిమిత్త కారణమైనటువంటి కులాలుడు వేరుగానే ఉంటాడు. కానీ ఈ జగత్ విషయంలో అట్లా కాదు. పరమాత్మనే నిమిత్త కారణము, పరమాత్మనే ఉపాదాన కారణం. మరి ఆ కార్యమైనటువంటి జగత్తు పరమాత్మ కంటే వేరే లేదు. ఏ విధంగా మట్టి కంటే వేరే ఘటం ఉండదు, కారణం కంటే వేరే కార్యము ఉండదు. కార్యకారణయోహో అనన్యత్వం అనేటువంటి నియమానుసారంగా ఇక్కడ భగవంతుడే జగద్ రూపంలో అనేక ప్రాణికోట్ల రూపంలో తానే అయినాడు. సర్వము తానే అయిన వాడెవడు అని నాత్మనోహు ఈశ్వరునే శరణంబు వేడదన్ అని పోతనామాతులు చెప్పిన ప్రకారంగా సర్వము తానే. ఏ విధంగా రజ్జు యందు ప్రతీయమానమగు సర్పము రజ్జు కంటే వేరే లేదు, రజ్జువే సర్పము వలె కనపడుతుంది. అట్లా పరమాత్మయే జగత్తు వలె కనపడుతున్నాడు అంతే. కాబట్టి ఇక్కడ జగత్ కారణం పరబ్రహ్మ, తానే నిమిత్త కారణము, తానే ఉపాదాన కారణం, అన్నీ తానే. కానీ లోకంలో మాత్రం ఉపాదాన కారణం వేరే ఉంటది, నిమిత్త కారణం వేరే ఉంటది. ఈ కారణాల కంటే భిన్నంగా కార్యం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, మొత్తము తానే. స్వప్నంలో స్వప్న ప్రపంచము సాక్షి ఉత్పన్నం చేస్తాడు. అక్కడ సాక్షి కంటే భిన్నంగా స్వాప్నిక పదార్థాలు లేవు. సాక్షియే నిద్రా దోషం చేత అనేక రూపాలుగా అయినాడంతే. లేదా ముండకోపనిషత్తు చెప్తుంది, యథోర్నాభి సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషదయ సంభవంతి యథా సత పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. ఏ విధంగా సాలెపురుగు అది గూడు కడుతుంది, జాల అల్లుతుంది కదా. ఆ జాల తయారు చేయడానికి దానికి కావలసినటువంటి పోగులు ఎక్కడి నుంచి తెస్తుంది? తన నుండే తీస్తుంది. మరి దాన్ని నిర్మాణం చేసినటువంటి నిమిత్త కారణం ఎవరు? తానే. అంటే ఉపాదానము తానే, నిమిత్తము తానే. తానే ఉత్పన్నం చేస్తుంది, మరి తానే విలయం చేస్తుంది కూడా. ఒక్కోసారి
చెట్ల మీద నుంచి కింద ఎక్కడైనా ఈగ దోమ దానికి కనపడినట్లయితే ఆ చెట్టు మీద నుంచి సర్రన జారుతుంది కిందికి. ఆ దోమను ఏదో పట్టుకుంటుంది, మళ్ళా గబా 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 మీదికి ఎక్కుతుంది. అంటే ఇప్పుడు అంత పొడుగు దారాన్ని తీసింది, అంత పొడుగు దారాన్ని అదే విలయం చేసుకున్నది. మళ్ళా ఇట్లా ఉత్పత్తి కారణం అదే, మరి వినాశానికి కారణం అదే, లయానికి కారణం కూడా అదే. ఊర్ణనాభి అంటారు సాలెపురుగు. అదే విధంగా పృథ్వీ నుంచే ఈ ఔషధులు, వనస్పతులు, లతలు, గుల్మాలు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. మరి అవి కొంతకాలానికి ఫలాలు, పుష్పాలు ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళా పృథ్వీ అందే లయమైపోతాయి. అదే విధంగా ఇక్కడ భగవంతుడు కూడా ఉత్పన్నం చేసేవాడు తానే, లయం చేసేవాడు తానే. కాబట్టి ఇక్కడ కరణస్యాతు ఉపలక్షకవు, ఇక్కడ ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ గ్రహించాలంటే అంత పరమాత్మయే. ఉత్పత్తి వినాశాలకు ఎవరైతే తెలుసుకుంటారో, మరియు భూతానాం ఆగతిం గతిం, భూతాల యొక్క రాకపోకలు అంటే ఏమిటి? ఇక్కడ ఆగామిన్యవు సంపదాదు, భూతాలకు రానున్నటువంటి సంపద, ఆపద ఏవైతే ఇవన్నీ కూడా భగవంతుడే తెలుసుకుంటాడు. మరి వాళ్ళు ఏ విధంగా ఉత్పన్నమైనరు, ఎవరెవరి కర్మానుసారంగా ఎవరు ఉత్పన్నమైనరు, పూర్వజన్మలో ఏముండే, ఏ కర్మానుసారంగా ఈ జన్మకు వస్తున్నారు, ఇదంతా జ్ఞానం అతనికి ఉంది. అందుకే కదా ఏ ప్రాణికి ఏ కర్మ ఎప్పుడు ఎలా విధించాలో అది ఈశ్వరుని ఆధీనంలో ఉంది. కాబట్టి సమగ్ర జ్ఞానం అతనికి ఉంది. ఏతాదృశో భగవత్ శబ్దార్థ శ్రీ వాసుదేవేవ పర్యవసిత ఇది తథా ఉచ్యతే. కాబట్టి ఈ విధమైనటువంటి భగవత్ శబ్దార్థం అంటే మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నటువంటి సమగ్ర ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రేయ, వైరాగ్యం, మోక్షము, మరి ఇక్కడ సకల జీవుల యొక్క, సకల ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశాలు, మరియు విద్యాం అవిద్యాంచ, విద్యను మరి అవిద్యను. ఇక్కడ విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే కర్మ. సకల జీవుల యొక్క కర్మలు అతనికి తెలుసు, వారు ఏ ఉపాసనలు చేస్తున్నారో అది తెలుసు. ఇక్కడ కొన్ని చోట్ల భాష్యంలో అవిద్య అంటే ఉపాసన చెప్పింది, విద్య అంటే జ్ఞానం చెప్పింది. మొత్తం మీద సమగ్ర జ్ఞానం కలిగిన వాడు, సర్వమును తెలుసుకున్నటువంటి వాడు, ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఎస్ జ్ఞానమయం తప తస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నంచ జాయతే అని ముండకోపనిషత్తు 1-9లో చెప్పిన ప్రకారంగా సంపూర్ణ జ్ఞానం అతనికి ఉంది. అందుకనే అతడు భగవంతుడైనాడు. మరి ఈ భగవత్ శబ్దార్థము ఎక్కడ అన్వయిస్తుంది అనంటే శ్రీ వాసుదేవేవ పర్యవసిత, వాసుదేవుని యందే, దేవకి వసుదేవుల యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని యందే ఈ భగవత్ శబ్దార్థము పర్యవసన్నం అవుతుంది, అన్వయిస్తుంది. అందువల్లనే శ్రీ భగవాన్ వాచ అని శ్రీకృష్ణునికి చెప్పడం జరిగింది. ఇదం స్వధర్మాత్ పరాంగుఖత్వం కృప వ్యామోహ అశ్రుపాతాది పురస్సరం కస్మలం శిష్ట గర్హితత్వేన మలినం విషమే స్వభయే స్థానే త్వా అనగా త్వాం సర్వ క్షత్రియ ప్రవరం కుతో హేతో సముపస్థితం అనగా ప్రాప్తం అని భగవంతుడు అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏమయ్యా, నువ్వు యుద్ధం చేయడానికి సన్నద్ధుడవయ్యి యుద్ధక్షేత్రంలోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్వధర్మాత్ పరాంగుఖత్వం, నీ యొక్క క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం చేయుట. ఆ యుద్ధాన్ని నువ్వు ఏమంటున్నావు? అధర్మంగా భావిస్తున్నావు. శాస్త్రం నీకు విధానం చేసినటువంటి ఏ ధర్మం అయితే ఉందో, యుద్ధం చేయుట అనేటువంటి ధర్మము, దాన్ని నువ్వు అధర్మంగా భావిస్తున్నావు. మరి యుద్ధం నుండి, నీ స్వధర్మం నుండి విముఖమైపోతున్నావు. కృప మరియు వ్యామోహం చేత అశ్రుపాతాది పురస్సరం, కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఏడుస్తూ యుద్ధం చేయనని కూర్చుంటున్నావు. ఇది నీకు శోభిస్తుందా? ఈ మాలిన్యము, ఈ కలంకము నీకెందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది శిష్టులు దీన్ని స్వీకరించరు. శిష్టుల చేత నిందితమైనటువంటి కార్యం చేస్తున్నావు నువ్వు. శిష్టులంటే వేద ప్రామాణ్య అభ్యుపగంతృత్వే సతి తద్వద్ ఆచరణవత్వం శిష్టత్వం. వేదములనన్నిటినీ, శాస్త్రాలన్నింటినీ కూడా ప్రమాణంగా స్వీకరించి తదనుసారంగా ఆచరించేటువంటి వారు శిష్టులు. అయితే ఆ శిష్టుల చేత నిందితమైనటువంటి కార్యం చేస్తున్నావు నువ్వు. శిష్టులు దీన్ని
నువ్వు చేసేటువంటి పనిని చూసి సంతోషించరు, ఉల్టా నేను నిందిస్తారు. అందుకని శిష్టగహీతత్వేన మలినం, ఈ కష్మలం, ఈ మాలిన్యము, ఈ విషమే అంటే సభయ స్థానే అంటే ఇక్కడ భయానకమైనటువంటి యుద్ధ క్షేత్రంలో ఇప్పుడు యుద్ధం చేసేది వదిలిపెట్టి నువ్వు యుద్ధం చేయనని నీ యొక్క ధర్మాన్ని విస్మరిస్తున్నావు. కాబట్టి త్వా అంటే త్వాం అంటే నిన్ను ఈ కష్మలము ఎక్కడి నుంచి వచ్చి ఆశ్రయించింది. ఎందుకంటే సర్వ క్షత్రియ ప్రవరం, నువ్వు సకల క్షత్రియుల్లో శ్రేష్ఠుడవు, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని పొందినటువంటి వాడవు, మరియు సాక్షాత్ ఇంద్రుని చేత సకల విద్యలు నువ్వు గ్రహించిన వాడవు, మరి సాక్షాత్ పరమశివునితోనే నువ్వు యుద్ధానికి సిద్ధమైనటువంటి వాడవు, శివునితోనే యుద్ధం చేసినటువంటి వాడు, ఇంత పరాక్రమవంతుడవు, క్షత్రియ ప్రవరుడవు, క్షత్రియుల్లో శ్రేష్ఠుడవు, అటువంటి వాడవైన నీయందు ఈ కష్మలము ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి నీకు మోక్షమును పొందాలనేటువంటి కోరిక చేత ఈ యుద్ధం చేయాలంటున్నావా? ఈ కష్మలం, ఈ మాలిన్యం నీకొచ్చిందా? చెప్పు. నాకు మోక్షం కావాలి, ఈ యుద్ధం వద్దు అనేటువంటి ఈ మాలిన్యం నీకొచ్చిందా? లేదా నాకు స్వర్గం కావాలి అనేటువంటి ఇచ్చ చేత యుద్ధం చేయనంటున్నావా? ఈ మాలిన్యం ఎందుకు వచ్చింది నీకు? లేదా నేను కీర్తిని పొందాలి అనేటువంటి ఇచ్చ చేత ఈ మాలిన్యాన్ని ఆశ్రయించినవా యుద్ధం చేయనని అని 3 వికల్పాలు చేసి ఆ 3 వికల్పాలు కూడా నీ యందు ఉచితము కావు అని శ్లోకంలో ఉత్తరార్ధంలో చెప్పినాడు. ఏముంది ఉత్తరార్ధంలో? శ్లోకంలో అనార్య జుష్టం 1, అస్వర్గ్యం 2, అకీర్తికరం 3 అని ఉత్తరార్ధంలో సమాధానం చెప్పినాడు. ఏ విధంగా విచారించినా ఈ 3 నీ యందు అన్వయించవు. కిం మోక్షేచ్ఛాత, మోక్షం యొక్క ఇచ్చగలిగి నేను యుద్ధం చేయనని ఈ కష్మలాన్ని కలంకాన్ని ఆశ్రయించావా? కిం వా స్వర్గేచ్ఛాత, లేదా నీకు స్వర్గం కావాలి అనేటువంటి ఇచ్చ చేత ఈ కష్మలాన్ని ఆశ్రయించావా? అథవా కీర్తిచ్ఛాత, నీకు కీర్తి కావాలని ఇచ్చ చేత నేను యుద్ధం చేయనని నీ స్వధర్మాన్ని విస్మరిస్తూ ఈ కష్మలాన్ని ఈ కలంకాన్ని ఆశ్రయించావా? చెప్పు అని 3 విధాలుగా వికల్పం చేసి ఈ 3 కూడా నీ యందు ఉచితము కావు. ఇది కిం శబ్దేన ఆక్షిప్యతే, కిం శబ్దం చేత ఆక్షేపణ చేసి ఆ 3టికి సమాధానం చెప్తున్నాడు. హేతుత్రయమపి నిషేధతి, ఇప్పుడు 3 వికల్పాలు చేసి ఈ 3 హేతువుల చేత కూడా ఈ కష్మలము నీ యందు ఉండుట తగదు అని నిషేధం చేస్తూ ఉన్నాడు ఉత్తరార్ధం చేత. త్రిభిర్ విశేషణై ఉత్తరార్ధేన అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అనేటువంటి 3 విశేషణాల చేత నిషేధం చేస్తున్నాడు భగవంతుడు. అనార్యజుష్టం, అసలు ఆర్యులంటే ఎవరికనాలే? ఆర్యులు అంటే సదాచార సంపన్నులు, ధర్మాత్ములు, జ్ఞాన సంపన్నులు, వారికి ఆర్యులు అంటాము. అయితే ఇక్కడ ఆర్య శబ్దం చేత ముముక్షువులు అని మధుసూదన సరస్వతి స్వాముల వారు అర్థం చేసి చెప్తూ ఉన్నాడు. ఆర్యై అంటే ముముక్షుభిః, ముముక్షువుల చేత. ఎందుకంటే మొదట వికల్పం చేశాడు, ఏమి నీకు మోక్షం యొక్క ఇచ్చ కలిగినందువల్ల ఈ కలంకాన్ని ఈ మాలిన్యాన్ని ఆశ్రయించావా అని వికల్పం చేశాడు కదా. దానికి సమాధానంగా మోక్షేచ్ఛ కలిగిన వారు ఎవరుంటారు? ముముక్షువులు ఉంటారు. మరి నీలో ముముక్షుత్వం గనక ఉన్నట్లయితే, మోక్షమును కోరి నువ్వు ఈ కలంకాన్ని ఆశ్రయించినట్లయితే, ముముక్షులైనటువంటి వారు ఈ విధంగా స్వధర్మాన్ని విస్మరించరు. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. ముముక్షులైనటువంటి వారు వారి వారి వర్ణాశ్రమాలకు విధానం చేసినటువంటి కర్మలను ఆచరిస్తూనే, ఏ విధంగా ఈశ్వరార్పణ బుద్ధితో, నిష్కామ బుద్ధితో ఆ కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. అంతేగాని కర్మలను వదిలిపెట్టారు ముముక్షులైనటువంటి వాడు. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే, ఆత్మశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కొరకయ్యి యోగులు కర్మలను ఆసక్తి వదిలి చేస్తూ ఉంటారు. అందువల్ల ముముక్షు అయినటువంటి వాడు స్వధర్మాన్ని విస్మరించడు. ఒకవేళ నీకు మోక్ష ఇచ్చ గనక ఉండి నాకు మోక్షం కావాలి అనేటువంటి ఇచ్చ చేత నువ్వు
నీ స్వధర్మమైనటువంటి క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధాన్ని నువ్వు వదిలిపెడితే నువ్వు ముముక్షు ఎట్లయితావు? ముముక్షు అయినటువంటి వాడు స్వధర్మాన్ని వదిలిపెట్టాడు. కానీ నువ్వు వదిలిపెడుతున్నావే, ఇది నీ యందు ఉచితము కాదు అంటాడు. ముముక్షుభిః నా జుష్టం అంటే అసేవితం. ముముక్షులైనటువంటి వారు స్వధర్మాన్ని విస్మరించరు. మరియు స్వధర్మైః ఆశయ శుద్ధి ద్వారా మోక్షం ఇచ్చద్భిః అపరిపక్వ కషాయైః ముముక్షుభిః కథం స్వధర్మ త్యాజ్యః ఇత్యర్థః. ఎవరైతే ముముక్షులు ఉంటారో వారి వారి స్వధర్మాలను అనుష్ఠిస్తూ వారి వారి వర్ణాశ్రమోచితమైనటువంటి శాస్త్రోచితమైన కర్మలను ఆచరిస్తూ ఆశయ శుద్ధి ద్వారా, ఆశయం అంటే అంతఃకరణం, అంతఃకరణం యొక్క శుద్ధి ద్వారా మోక్షం ఇచ్చద్భిః మోక్షమును కోరువారయ్యి అపరిపక్వ కషాయైః ముముక్షుభిః వారిలో కషాయము ఉడిగిపోలే. ఇంకా ముముక్షు దశలో రాగాదులు కించిత్ ఉంటాయి. సమాధికి విఘ్నములు 4 చెప్పబడ్డాయి. యోగ శాస్త్రంలో సమాధికి విఘ్నాలు 4 చెప్పబడ్డాయి. లయ, విక్షేప, కషాయ, రసాస్వాదనము అని 4 రకాల విఘ్నాలు ఉంటాయి. సమాధికి కూర్చుండి అనుకో, అట్లనే నిద్ర వస్తుంది. అంటే బుద్ధి ఏమైంది? లయమైంది. బుద్ధి లయమైతే శరీరం సోలిపోతుంది, శరీరం తూలిపోతుంది. ఈ సమాధి ఏమైతుంది? ఇప్పుడు సమాధికి విఘ్నమైందా లేదా? ఆ నిద్ర, ఆ లయం, బుద్ధి లయమైంది. మరి విక్షేపము, నిద్ర ఏం రాలేదు కానీ బుద్ధి 10 దిక్కులు తిరుగుతుంది, మనసు అక్కడిక్కడ తిరుగుతుంది, చంచలం ఉన్నది, విక్షేపము. అది కూడా సమాధికి విఘ్నమే. మరి కషాయము, రాగాది దోషాలు, రాగద్వేషాలు ఉంటాయి అంతఃకరణంలో, అవి ఉద్భూతమయ్యి సమాధికి విఘ్నం చేస్తాయి, సమాధిని కలిగించవు. మరి రసాస్వాదం, రసాస్వాదం అని అంటే ఆ రసం అంటే ఆనందం. అయితే కించిత్ వైశిక ఆనందం అనుకోండి, లేదా సమాధిలోనే కలిగినటువంటి కించిత్ ఆనందాన్ని దాన్నే పునః ఆవృత్తి చేస్తూ అక్కడే ఉంటాడు గాని అది కూడా వదిలిపెట్టి లోనికి వెళ్ళడు. అంటే రసాస్వాదనం చేస్తున్నాడంటే ఇంక బుద్ధి అది సతర్కున్నది. ఇప్పుడు ఆ బుద్ధిని కూడా సంపూర్ణంగా విలయం చేయాలి కదా. సమ్యగాదానం బుద్ధేహే శుద్ధే బ్రహ్మని సర్వదా. ఆ శుద్ధమైనటువంటి బ్రహ్మమునందు బుద్ధిని విలయం చేయాలి, బ్రహ్మమునందు విలయం చేయాలి, అజ్ఞానంలో కాదు, నిద్రలో కాదు. అంటే బ్రహ్మాకారం చెయ్యాలి అని తాత్పర్యం. ఈ విధంగా ఆ కషాయం అనేది ఒక దోషం. అయితే ముముక్షులైనటువంటి వారికి ఈ కషాయము, రాగాది దోషము కించిన్ మాత్రం ఉంటుంది. అయితే దాన్ని తొలగదీసుకోవడానికి ఈశ్వరార్పణ బుద్ధితో వారి వారికి విధానం చేసినటువంటి కర్మలను ఆచరిస్తూ అంతఃకరణ శుద్ధి కోసం వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. అంటే స్వధర్మాన్ని వదిలిపెట్టారు ముముక్షు అయినటువంటి వాడు. మరి నువ్వు ఒకవేళ నీకు మోక్షం కావాలని ఇచ్చగలిగినట్లయితే, నువ్వు ముముక్షువు అయితే స్వధర్మాన్ని ఎలా వదిలిపెడుతున్నావు? ముముక్షువులైతే స్వధర్మాన్ని వదిలిపెట్టారు. అందుకని ముముక్షువుల చేత ఈ కష్మలము, ఈ కలంకము, ఈ మాలిన్యము సేవించదగదు, వాళ్ళు సేవించరు. మరి నువ్వేమో దాన్ని ఆశ్రయిస్తున్నావు. అందుకని ఇది నీ యందు ఉండుట ఉచితము కాదు అని చెప్పినాడు. మరియు సన్యాసాధికారితో పక్వ కషాయ అగ్రే వక్ష్యతే. అయితే ఎవరి యందైతే రాగాది దోషాలు సంపూర్ణంగా తొలగిపోయినాయో, అంటే కషాయం పరిపక్వమైంది, అంటే కషాయము పూర్తిగా అది తొలగిపోయింది, అటువంటి వారు ఎవరు? సన్యాసులు. సన్యాసానికి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్వ కషాయాలు ఉంటారు. వాళ్ళలో ఈ కష్మలం ఉంటుందా? ఉండదు. అయితే మరి స్వధర్మాన్ని నిర్వర్తిస్తారా? సకల కర్మలు చేస్తూ ఉంటారా వాళ్ళు? సన్యాసానికి అధికారి అయినటువంటి వాళ్ళు అంటే ఆ విషయం అంతా మేము ముంగట చెప్తాం, తర్వాత ఆ విషయం వస్తుంది, తర్వాత చెప్తాము అని. ఇది అనార్య దుష్టం అనేదానికి వ్యాఖ్యానం అయిపోయింది. ఇక అస్వర్గ్యం, ఒకవేళ నువ్వు స్వర్గమును కోరి నీ స్వధర్మాన్ని త్యాగం చేస్తున్నావా అనంటే అది కూడా ఉచితం కాదు. అస్వర్గ్యం అంటే స్వర్గహేతు ధర్మ విరోధిత్వాత నా స్వర్గేచ్ఛయా సేవ్యం అంటాడు. స్వర్గహేతు ధర్మ విరోధిత్వాత, స్వర్గానికి హేతు పుణ్యం కావాలి. స్వర్గం పోయేవాడెవడు? పుణ్యం ఉన్నోడు. ఆ పుణ్యం ఎట్లా వస్తుంది? స్వధర్మాన్ని నిర్వర్తిస్తే వస్తుంది. మరి నువ్వు స్వధర్మాన్ని త్యాగం చేస్తుంటే నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మరి స్వర్గం ఎట్లా ప్రాప్తం అవుతుంది నీకు?
ముందు చెప్తాడు కదా భగవంతుడు ఎక్కడ, అతో వా ప్రాప్ససి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం చెప్తాడు కదా. అంటే నువ్వు యుద్ధం చేస్తూ చేస్తూ ఒకవేళ నువ్వు మరణించినా గాని నీకు స్వర్గం ప్రాప్తమైతుంది అని చెప్పినాడు. మరి యుద్ధం చేస్తే స్వర్గం ప్రాప్తమైతుంది అని చెప్పింది ఉన్నది. యుద్ధం వదిలిపెడితే, యుద్ధం నుంచి విరమించుకుంటే స్వర్గం ప్రాప్తమని చెప్పలే. ఎందుకు? అది నీ స్వధర్మం ఉన్నది, క్షత్రియ ధర్మం ఉన్నది. నీ స్వధర్మాన్ని వదిలితే నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది, స్వర్గం ఎట్లా ప్రాప్తమవుతుంది? అందుకని స్వర్గ ప్రాప్తికి హేతు అయినటువంటి ధర్మానికి నువ్వు నీ స్వధర్మాన్ని వదిలిపెట్టుట విరోధం ఉన్నది. అందువల్ల ఇది స్వర్గ ప్రాప్తికి కూడా హేతు కాదు. నువ్వు ఏదైతే నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి ఆ కస్మలాన్ని, మాలిన్యాన్ని, కలంకాన్ని ఆశ్రయించావో ఇది నీ అందు ఉచితం కాదు. ఇక మూడవది అకీర్తికరం అన్నాడు. అకీర్తికరం అంటే కీర్తి అభావకరం. కీర్తి అభావమైపోతుంది. ఎందుకు? నువ్వు యుద్ధం చేయకపోతే నీకు కీర్తి ఎట్లా ప్రాప్తమవుతుంది? నువ్వు లోకంలో కీర్తిని ఎలా పొందుతావు? లేదా అపకీర్తికరం, అపకీర్తి పాలైపోతావు నువ్వు. అకీర్తించాభిభూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్ మరణాదతిరిచ్యతే. భగవంతుడు అంటాడా లేదా ముందు ముందు, అయ్యా నువ్వు నీ యుద్ధ ధర్మాన్ని గనక విస్మరిస్తే, వదిలిపెడితే లోకంలో అపకీర్తి పాలైపోతావు. నువ్వు వీరుడవు, శూరుడవు, యుద్ధాన్ని చేస్తా అని పోయి భీరుని వలె నువ్వు యుద్ధం నుంచి విరమించుకుంటే నిన్నేమంటారు లోకులు? అపకీర్తి పాలు చేస్తారు. నిన్ను భీరుడవు అని, పిరికివాడవు అని కొనియాడతారు నిన్ను. మరి ఆ అపకీర్తి కావాలని నీకు ఇచ్చ ఉందా చెప్పు. అపకీర్తి ఎటువంటిదంటే మరణాదతిరిచ్యతే, మరణం కంటే కూడా అది గొప్పది అపకీర్తి. ఎవడైనా వ్యవహారంలో ఎన్ని నష్టాలైనా భరించగలుగుతాడు గాని అపమానాన్ని భరించలేడు. ఎందుకంటే అది మరణం కంటే కూడా చాలా గొప్పది. అవమానాన్ని భరించలేక ప్రాణాన్ని త్యాగం చేస్తారు. అమరసింహుని యొక్క జీవితంలో ఈ వృత్తాంతం గడిచింది. శంకరాచార్యులు అద్వైతాన్ని స్థాపన చేయడానికి మొత్తం భారతదేశం అంతా పర్యటన చేస్తూ అమరసింహుని దగ్గరకు వచ్చినాడు. అతడు గొప్ప మహాపండితుడు. అతన్ని ఓడించి అద్వైతాన్ని స్థాపన చేయాలని అతనితో శాస్త్రార్థం చేస్తాడు శంకరాచార్యుల వారు. శాస్త్రంలో వాదం చేసి అమరసింహుని ఓడిస్తాడు. ఓడించేసరికి అతనికి అవమానం భరించలేక అతడు తన శాస్త్రాలు ఎన్ని రాసిందో అన్నిటినీ యజ్ఞకుండంలో పడేసాడు మొత్తం. ఎందుకు నేను ఇంత పాండిత్యం సంపాదించి నేను వాదంలో గెలవకపోతే నా పాండిత్యం ఎందుకు అనే అవమానాన్ని భరించలేక తన శాస్త్రాన్ని అన్నిటినీ కూడా యజ్ఞకుండంలో వేసి చివరికి అమరకోశాన్ని కూడా యజ్ఞంలో పడవేయడానికి సిద్ధమైతే శంకరులు వెళ్లి ఇతడు ఏదో అనర్థం చేయడానికి వెళ్ళిండు. అతను తెలుసుకున్నాడు. అతడు రుసరుసమంటూ వెళ్లిపోయినాడు వాదం నుంచి, శాస్త్రార్థం నుంచి. ఇతడు ఏదో అనర్థం చేయడానికి వెళ్లిపోయాడు అని శంకరులు అతని వెంట వెళ్లే వరకే ఈ శాస్త్రాన్ని అన్నింటినీ యజ్ఞంలో వేసాడు. అమరకోశం ఒకటి మాత్రం చేతిలో ఉంది. అది యజ్ఞంలో పడవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే వెనక నుంచి పోయి ఆ చేయిని పట్టుకున్నాడు. హే అమరసింహ, నువ్వు నీ శాస్త్రాన్ని ఏ విధంగా నువ్వు కాల్చివేయడం ఉచితం కాదు. ఇవి అయోగ్యమని తాత్పర్యం కాదు. ఇక్కడ అద్వైతాన్ని స్థాపన చేయడానికి నీతో వాదించి నేను ఓడించాను అంతే తాత్పర్యం గాని నేను అవమానించే తాత్పర్యం నాకు లేదు. నువ్వు మహాన్ పండితుడు ఉన్నావు, గొప్ప విద్వాన్ ఉన్నావు. నీ యొక్క కీర్తి ఈ అమరకోశం ద్వారా లోక ప్రసిద్ధి అవుతుంది అని శంకరాచార్యుల వారు అమరసింహునికి ఆశీర్వాదం ఇచ్చినాడు, వరం ఇచ్చినాడు. ఇప్పుడు ఆ అమరకోశం ఒక్కటి దక్కింది. జగద్విఖ్యాతం ఉన్నది అమరకోశం. అంటే అవమానము భరించలేరు. ఒక్కొక్కరు ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారు అవమానాన్ని భరించలేక. అందుకని అకీర్తికరం నువ్వు చేస్తున్న పని ఎటువంటిది అర్జున? యుద్ధాన్ని నువ్వు వదిలిపెట్టి నేను చెయ్యనని కూర్చోవడం ఏంటిది? ఇది అపకీర్తి పాలైపోతావు నువ్వు. అందువల్ల నా కీర్తి ఇచ్చయా సేవ్యం. అందుకని నువ్వు కీర్తిని పొందాలనే ఇచ్చ చేత ఇటువంటి పని చేయుట తగదు. యుద్ధాన్ని వదులుట తగదు, నీకు ఉచితం కాదు. తథాచ మోక్షకామై స్వర్గకామై కీర్తికామై చ వర్జనీయం. నువ్వు చేసేటువంటి పని ఏదైతే ఉందో, యుద్ధాన్ని విస్మరిస్తూ యుద్ధాన్ని త్యాగం చేస్తున్నావే, ఇది మోక్షకాములు చేసేటువంటి పని కాదు. ఎందుకంటే మోక్షకాములు స్వధర్మాన్ని వదిలిపెట్టారు వాళ్ళు. అట్లే స్వర్గకాములు కూడా వారి స్వధర్మాన్ని వదిలిపెట్టారు. స్వధర్మాన్ని నిర్వర్తిస్తేనే గాని పుణ్యం ప్రాప్తమైతే ఆ పుణ్యం విశేషం చేత
స్వర్గానికి పోతారు. వారు కూడా స్వధర్మాన్ని వదిలిపెట్టరు. మరి కీర్తి కామైహేచ్ఛ, ఎవరైతే కీర్తిని కోరేవారు ఉంటారో వారు కూడా స్వధర్మాన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే స్వధర్మాన్ని వదిలిపెడితే అపకీర్తి పాలవుతారు. ఎలా వదిలిపెడతారు? మరి నువ్వెట్లా వదిలిపెడుతున్నావు? కీర్తిని కోరి కీర్తి కావాలంటావు, స్వధర్మాన్ని వదిలిపెడతావు. ఇది నీకు తగునా? ఇది ఉచితమా? అందుకని ఎవరి చేత కూడా కీర్తికాముల చేత గాని, స్వర్గకాముల చేత గాని, మోక్షకాముల చేత గాని ఇది నువ్వు ఆశ్రయించినటువంటి ఏ కస్మలం ఉన్నదో అది వర్జనీయం, అది విడువదగినది. వారెవరు కూడా దాన్ని అపేక్షించరు, ఇచ్చగించరు. తత్ కామః ఏవ త్వం సేవసే ఇది అహో అనుచితం శ్రేష్ఠితం తవ ఇది భావః. ఏమయ్యా అర్జున, ఎంత గొప్ప పని చేస్తున్నావు నువ్వు, అహో ఆహా మెచ్చుకోదగిందే అంటున్నాడు. అంటే హేళనగా మాట్లాడుతున్నాడు. ఇంత వీరుడు సూర్యుడు ఉండి స్వధర్మాన్ని వదిలిపెడతా అంటావు, ఇది ఎవరి చేత కూడా సేవింపదగింది కాదు. మోక్షకాములు గాని, స్వర్గకాములు గాని, కీర్తికాములు గాని ఎవరు కూడా సేవించరే. అటువంటి దాన్ని నువ్వు ఎలా ఆశ్రయించావు? ఆహా ఏం గొప్ప పని చేస్తున్నావు, ఇది నీకు అనుచితము, ఎలా ఆశ్రయించింది ఈ కస్మలం నిన్ను అని కొంచెం ఒక రకంగా ధక్కా ఇచ్చినట్లయింది, అంటే పూడ్చినట్లయింది. అకీర్తికరం అర్జున అన్నాడు కదా. అర్జున శబ్దం ఎందుకు ప్రయోగం చేసినాడు ఇక్కడ అనంటే, అర్జున అంటే మనం ప్రారంభంలోనే తెలుసుకున్నాం. అర్జున విషాద యోగ అని చెప్పుకునేటప్పుడే అర్జునుడు అంటే సరళ స్వభావం కలిగినటువంటి వాడు, నిర్మల స్వభావం అంటే శుద్ధాంతఃకరణం కలిగినటువంటి వాడు. అందుకని అర్జున శబ్దము శుభ్రము, ఉజ్వలము, నిర్మలము అనే అర్థాన్ని ఇస్తుంది. అర్జున శబ్దం అంటే అర్జునుడు అంటే అతడు నిర్మలమైనటువంటి హృదయం కలిగిన వాడు అని ఈ విధంగా సంబోధిస్తూ అర్జునునికి ఒక రకమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినాడు భగవంతుడు. ఏమిటి అంటే, నువ్వు శుద్ధాంతఃకరణం కలిగినటువంటి శుభ్ర వస్త్రము లాంటి హృదయం కలిగినటువంటి వాడవు. అటువంటి వాడవు నువ్వు అపవిత్రమైనటువంటి ఈ కార్యాన్ని పూనుకున్నావు ఎందుకు చెప్పు? ఆ శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి నీ హృదయంలో ఈ మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ, నీ యందు ఈ కస్మలము, ఈ కలంకము, ఇది నీ స్వభావానికి విరుద్ధమైనటువంటి ఈ కల్మషం. అందుకని నీ యందు ఈ కల్మషం ఉండుట ఉచితం కాదు. నువ్వు ఇలాంటి పని చెయ్యకు, నీ స్వభావోచితమైనటువంటి కర్మ చెయ్యి. నువ్వు ఏ విధంగా శుద్ధాంతఃకరణుడవో పవిత్రుడవో ఆ విధమైనటువంటి నీ యుద్ధ కర్మ చెయ్యి అని సూచించడం జరిగింది అర్జున శబ్దం చేత. సరే, ఇప్పుడు 3వ శ్లోకానికి అవతారిక. నను బంధుసేన అవేక్షణ జాతేన అధైర్యేన ధనుః అపి ధారయితుం అశక్నువత మయా కిం కర్తుం శక్యం ఇత్యతః ఆహా. అప్పుడు అర్జునుడు ఈ విధంగా అంటాడు, హే కృష్ణ, బంధుసేన అవేక్షణ జాతేన, ఈ బంధువుల యొక్క సేనను, నా వారు భీష్ముడు మొదలైనటువంటి వారు ఉన్నారు ఇక్కడ, మరియు దుర్యోధనాదులు కూడా ఎవరో కాదు, నా బంధువులే, నా వారే అంతా. వాళ్ళందరినీ చూడడం చేత కలిగినటువంటి నాలోని అధైర్యం ఏదైతే ఉందో ఆ అధైర్యము కలుగుట వలన నేను ధనుః అపి ధారయితుం అశక్నువత, గాంధీవం అనేటువంటి ధనుస్సును కూడా ధారించుటకు నేను సమర్థుడను కాను. అటువంటి నేను ఏం చేయాలి ఇప్పుడు అంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ధనుసును పట్టేటువంటి సామర్థ్యం కూడా ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ఎట్లా యుద్ధం చేయాలి అని అంటే, ఒరి ఈ పిరికితనము, ఈ క్లీబత్వము, ఈ నపుంసకత్వం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని మళ్ళీ గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా పోటు పొడుస్తున్నాడు. ఇప్పుడు గట్టిగా పొడుస్తున్నాడు. ఇప్పుడు ఒరి ఈ నపుంసకత్వం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్తున్నాడు. శ్లోకం చదవండి. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్తయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. హే పార్థ, ఇక్కడ పార్థ మరి పరంతప 2 సంబోధనాలున్నాయి. పార్థ అంటే పృథ అంటే కుంతీదేవి యొక్క కుమారుడు కాబట్టి పార్థుడు. హే పార్థ అంటాడు. హే అర్జున, క్లైబ్యం క్లీబత్వం అంటే అధైర్యము లేదా నంపుసకత్వం, మాస్మగమః అంటే పొందకము
ఈ నపుంసకత్వాన్ని, ఈ అధైర్యాన్ని పొందకు సుమా. ఏతత్ త్వయి న ఉపపద్యతే, ఇది నీయందు ఉండుట తగదు సుమా. ఎందుకంటే నువ్వు వీరుడవు, సూర్యుడవు, క్షత్రియుడవు ఉన్నావు. అటువంటి వాడివి ఈ నపుంసకత్వాన్ని ఎలా ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఈ అధైర్యాన్ని నువ్వు ఎలా చేపట్టావు? ఇది నీయందు ఉండుట తగదు. హే పరంతప, అంటే శత్రువులను కూడా పీడించేటువంటి వాడు, మహా ధనుర్ధారివి, యుద్ధం లోపల నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఎటువంటి గొప్ప శత్రువులైనా గాని వాళ్ళను పరితపించి ఓడించి నువ్వు విజయాన్ని సాధించేటువంటి సమర్థుడవు. ఈ క్షుద్రం నీచమైనటువంటి హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట, విడిచిపెట్టి లే, యుద్ధానికి సన్నద్ధుడు కా, గాంధీవం అందుకో, ధనుసు చేపట్టు అని ఈ విధంగా ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, మేలుకొల్పును, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఒకవైపుకు ఏం నపుంసకుడు అని తిట్టినట్టు కూడా ఉంది, ఒకవైపు ఉత్తిష్ట అని లేపినట్టు కూడా ఉంది, ఉత్సాహాన్ని పురికొల్పినట్టు కూడా ఉంది. ఇదే విధంగా కఠోపనిషత్తు కూడా చెప్పింది. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత, సురస్య దారా నిశిత దుర్గం పతస్తత్కవయో వదంతి అని అంటూ అక్కడ లే, మెలుకో అని ఇట్లా చెప్పింది ఉపనిషత్తు. అనాది అజ్ఞానం నుంచి మేలుకో, ఇంకా ఎన్ని రోజులు నిద్రపోతావు నువ్వు అని ఇట్లా ప్రోత్సాహాన్ని ఇచ్చింది శృతిమాత కూడా. అట్లే ఇక్కడ కూడా భగవంతుడు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. లే, మేలుకో అంటాడు. బీ ఫియర్లెస్ అంటాడు కదా వివేకానంద స్వామి, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఒకవైపు క్లీబత్వం ఎక్కడి నుంచి వచ్చిందని అంటూ తిట్టినాడు, మరొక వైపు ఈ హృదయ దౌర్బల్యం ఎందుకు వచ్చింది, లే, నిలబడు, యుద్ధం చెయ్యి అని ఈ విధంగా కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు శ్లోకానికి మధుసూదని చూద్దాము. క్లైబ్యం అంటే క్లీబ భావం, అధైర్యం, ఓజ తేజ ఆది భంగరూపం. ఈ క్లీబత్వం, నపుంసకత్వం అంటే అధైర్యం ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే ఓజస్సు, తేజస్సును భంగం చేస్తుంది. ఎంత గొప్ప వీరుడైనా గాని వాని హృదయంలో ఈ అధైర్యం అనేది చుచ్చిందనుకో, అప్పుడు వాడు చతికిల పడిపోతాడు, ఎంత బలాఢ్యుడైనా గాని. అందువల్ల ఈ తేజోభంగం చేసేటువంటి అధైర్యము మాస్మగమహ అంటే మా గాహ, హే పార్థ, నువ్వు దీన్ని ఆశ్రయించకు సుమా, ఈ క్లీబత్వాన్ని, ఈ నపుంసకత్వాన్ని ఆశ్రయించకు, ఎందుకంటే ఇది నీకు తగదు. అయితే ఇక్కడ భగవంతుడు ఊర్వశి ఇచ్చినటువంటి శాపాన్ని కూడా గుర్తు చేసినట్లయింది. ఇక్కడ ఎప్పుడైతే ఇతడు విద్యలను నేర్చుకోవాలని ఇంద్రలోకం పోయినాడు, తన తండ్రి అయినటువంటి ఇంద్రుని దగ్గరికి, అక్కడ ఊర్వశి ఇతన్ని వలిచి అతని చింత వస్తే, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివి, ఎందుకంటే ఇంద్రునికి ఉంపుడు గత్తె ఊర్వశి, మరి ఇంద్రునికి సేవ చేసేది నాకేమైతుంది, తల్లి, అందుకని నువ్వు నా తల్లి లాంటి దానివి, ఇటువంటి కోరిక నీకు తగదమ్మా అని అంటే ఆమె కోపం వచ్చింది. నేను కోరి నిన్ను వస్తే నన్ను కాదంటావా అని కోపం వచ్చి నువ్వు నపుంసకుడు అయిపోదుగాక అని శాపం పెట్టి, అప్పుడు ఇంద్రునికి ఈ విషయం తెలిసి ఊర్వశితోనే అంటాడు, సరే నువ్వు శాపం ఏదైతే ఇచ్చినావో అదైతే తిరిగి తీసుకోవడానికి రాదు, కాకపోతే దాన్ని సంకోచం చేయడానికి వస్తుంది. నువ్వు 1 సంవత్సరం వరకు నపుంసకుడుగా ఉండేటట్టుగా ఈ శాపాన్ని సంకోచం చేయి దాన్ని అని అంటే అప్పుడు ఆమె కూడా ఒప్పుకుంటుంది. సరే 1 సంవత్సరం వరకు నువ్వు నపుంసకుడివై ఉందువుగాక అని శాపం ఇస్తే ఆ శాపము అర్జునునికి వరమైంది. ఎప్పుడు అజ్ఞాతవాసంలో బృహన్నల రూపంలో అక్కడ విరాట్ రాజు కుమార్తె అయినటువంటి ఉత్తరకు సంగీత విద్యను నేర్పుతూ ఉండినాడు. అంటే బయటపడకుండా, ఎందుకంటే అజ్ఞాతవాసం కదా, బయటపడితే మళ్లీ 12 ఏళ్లు మళ్ళా వనవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో అది చాలా ఉపకరించింది, ఆ శాపమే వరమైంది అతనికి. అయితే అదే అంటే మీకు అజ్ఞాతవాసానికి ఉపయుక్తం ఉన్నది కాబట్టి అప్పుడు నపుంసకత్వం నీకు వచ్చింది, అది ఉచితమే. కానీ ఇప్పుడు నువ్వు నపుంసకత్వాన్ని ఆశ్రయిస్తున్నావు, ఇది నీకెట్లా ఉచితము అంటాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు సూర్యుని వల్ల యుద్ధం చేయడానికి వచ్చి నపుంసకత్వాన్ని, అధైర్యాన్ని ఆశ్రయిస్తే లోకులు ఏమనుకుంటారు, అపకీర్తి పాలైపోతావు, నువ్వు ధర్మాన్ని విస్మరించిన వాడవై పాపంలో పడిపోతావు నువ్వు అని ఈ విధంగా స్మరించి చెప్పినట్లయింది. మరియు పార్థ అనే శబ్దం చేత కూడా శ్రీకృష్ణుడు అర్జునుని సంబోధిస్తూ, ఏమయ్యా అర్జున, నేను వృష్ణి వంశీయుడను,
మా తండ్రి గారి చెల్లెలి కుమారుడవు, మేనత్త కొడుకువు, నాకేమవుతావు? బావమరిది అవుతావు. అంటే ఇప్పుడు మా తండ్రి గారు నా రక్తం ఒకటే కదా. మరి మా తండ్రి గారు ఏ తండ్రి నుంచి అయితే జన్మించుండో ఆయన రక్తము మా అత్త రక్తం ఒకటే కదా. మరి ఆ రక్తము నీ రక్తం ఒకటే కదా. మరి నా రక్తం నీ రక్తం ఒకటే అన్నట్టుగా అయింది కదా. అంటే మనం రక్త సంబంధికులము. మరి నేనెట్లా సూర్యున్నో నువ్వు అట్లా సూర్యుని వల్ల పోరాడాలి గాని నువ్వు ఈ క్లీబత్వాన్ని ఎందుకు ఆశ్రయించు నువ్వు అని ఈ పార్థ శబ్దాన్ని ప్రయోగం చేసినాడు. అంటే సంబంధాన్ని గుర్తు చేసినాడు ఇక్కడ. ఆ పృథ అంటే ఆ కుంతీదేవి ఇంద్రుణ్ణి ఉపాసించి ఆ దేవత యొక్క వరము చేత నేను పొందింది. ఎంతో మంది యమధర్మరాజును ఉపాసించింది, వాయుదేవుని ఉపాసించింది, మరి ఇంద్రుణ్ణి ఉపాసించింది. మరి దేవతల చేత, దేవతల యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి మీ అందరి యందు కూడా శూరత, వీరత, క్షత్రియత ధర్మం ఉన్నదే. మరి నీ యందు ఈ నపుంసకత్వం ఎత్తొచ్చింది. ఇదంతా గుర్తు చేయడానికి పార్థ అనే శబ్దం వాడినాడు. ఇదంతా పృథాతనయ అంటే కుంతీదేవి అనేటువంటి మా మేనత్త కుమారుడువు నువ్వు. పృథయ దేవ ప్రసాద లబ్ధే తత్తనయ మాత్రే వీర్యాతిశయస్య ప్రసిద్ధత్వాత్ పృథాతనయత్వేన త్వం క్లైబ్య అయోగ్య ఇత్యర్థః. పృథ అంటే కుంతీదేవి కుమారులు అందరూ కూడా దేవప్రసాద లబ్ధులు. యమధర్మరాజు చేత, ఇంద్రుని చేత, వాయుదేవుని చేత, దేవతల చేత ప్రసాదితమైనటువంటి తన సంతానం అంతా కూడా వీర్యాతిశయ ప్రసిద్ధత్వాత్ అందరు వీరులు, శూరులు అనేది ప్రసిద్ధము. అటువంటి కుంతి కుమారుడు అయినటువంటి నీయందు ఈ క్లైబ్యం ఉండుట యోగ్యము కాదు. ఎలా ఆశ్రయించావు ఈ అధైర్యాన్ని, క్లీబత్వాన్ని, ఈ నపుంసకత్వాన్ని? ఇంతేకాదు అర్జునత్వేన అపి తద అయోగ్యత్వం ఆహా అయితదితి. నువ్వు అర్జునుడు ఉన్నావు అంటే రుజు స్వభావం, శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి వాడు ఉన్నావు. అటువంటి నీయందు ఈ కాలుష్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నీయందు ఉండుట ఉచితం కాదు, తగదు. నా ఏతత్ త్వయి ఉపపద్యతే. ఇది నీయందు ఉండుట యోగ్యము కాదు. త్వయి అంటే అర్జునే సాక్షాత్ మహేశ్వరేణ అపి సహ కృత ఆహవే ప్రఖ్యాత మహాప్రభావే నా ఉపపద్యతే అంటే నా యుజ్యతే. చూడు, సాక్షాత్ మహాదేవుని చేత కూడా నువ్వు నిలబడి యుద్ధం చేసినటువంటి వీరుడవు, శూరుడవు, మహాప్రభావశాలివి, ప్రతాపవంతునివి. అటువంటి నీయందు ఈ క్లీబత్వము ఉండుట, అధైర్యం ఉండుట ఇది నా ఉపపద్యతే, నా యుజ్యతే అంటే యోగ్యము కాదు, ఉచితం కాదు. ఏతత్ క్లైబ్యం ఇది అసాధారణ్యేన తద్ అయోగ్యత్వ నిర్దేశ. అందుకని ఈ క్లైబ్యం అనేటువంటి ఏ గుణం ఉన్నదో ఇది అసాధారణ గుణము. ఇది నీ యందు ఉండదగింది కాదు ఇది. అందువల్ల త్యక్తోత్తిష్ట పరంతప. అందుకని ఇటువంటి అధైర్యాన్ని, క్లీబత్వాన్ని వదిలిపెట్టి, హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధం చెయ్యి అని ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తర్వాత నన్ను నచ శక్నోమ్యవస్థాత్వం భ్రమతీవ చ మే మనః ఇది పూర్వమేవ మయా ఉక్తమిత్యాశంక్య ఆహా. అయ్యో కృష్ణ, నేను ఇదివరకే చెప్పిన కదా, నేను నిలబడటానికి కూడా సమర్థుడని కాదు. నా బుద్ధి భ్రమించింది, నా బుద్ధి గిరిగిరి తిరుగుతుంది, నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నిలబడటకు కూడా నేను సమర్థుడని కాను అని ఇంతకు ముందుకే చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి యుద్ధం అని అంటే అప్పుడు క్షుద్రం అంటాడు. ఏమయ్యా, అంత వీరుడవు, శూరుడవై ఉండి సిగ్గనిపించడంలే, నాకు శాత కాదు, నేను సమర్థుడని కాదు అని అనడానికి సిగ్గనిపించాలి నీకు? లే, ఈ హృదయ దౌర్బల్యం, క్షుద్రము, నీచమైనటువంటి అల్పమైనటువంటి హృదయ దౌర్బల్యం అంటే మనసః భ్రమణాది రూపం అధైర్యం క్షుద్రత్వ కారణత్వాద్ క్షుద్రం సునిరసనం వా త్యక్త్వా వివేకేన అపనీయ ఉత్తిష్ట అంటే యుద్ధాయ సజ్జో భవ హే పరంతప అంటాడు. ఏ పరంతప అంటే శత్రువులను పీడించేటువంటి వాడు, తప్పింపజేసేటువంటి సమర్థుడు, వీరుడు, శూరుడు నువ్వు. ఈ మనస్సు యొక్క భ్రమణము చేత కలిగేటువంటి ఏ అధైర్యం ఏదైతే ఉందో ఇది క్షుద్రమైనటువంటి గుణం. ఇది క్షుద్రత్వాత్, క్షుద్రము అల్పమైంది ఉన్నది, ఇది పెద్ద గొప్ప అంత ప్రబలమైనటువంటిదేం కాదు. సునిరసనం, అనాయాసంగా నిరసించుకోవచ్చు, అనాయాసంగా తొలగదీసుకోవచ్చు ఈ హృదయ దౌర్బల్యాన్ని. అందుకని త్యక్త్వా దాన్ని వదిలిపెట్టు. ఎట్లా? వివేకేన అపనీయ, వివేకం చేత దాన్ని తొలగించి, ఉత్తిష్ట
యుద్ధాయ సజ్జో భవ, యుద్ధం చేయడానికి సన్నద్ధుడవు కా, లే అంటాడు. హే పరంతప అంటే శత్రువులను పరితపించేటువంటి ఓ శూరుడా వీరుడా, హే అర్జున లే. పరం శత్రుం తాపయతీతి, పరం అంటే శత్రువులు, శత్రువులను తప్పింపజేసేటువంటి హే అర్జున ఉత్తిష్ట లే అంటాడు. తథా సంబోధ్యతే హేతుగర్భం. ఈ విధంగా పరంతప అనేటువంటి ఈ సంబోధన ఏదైతే ఉందో ఇది హేతుగర్భిత విశేషణం అంటారు దీనికి. అంటే పరంతపత్వాతో యుద్ధాయ కృతనిశ్చయో భవ, నువ్వు పరంతపుడవు కాబట్టి యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడవయ్యి లే ఉత్తిష్ట అని ఈ విధంగా 3 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. తర్వాత విషయం రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.